ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 22వ తారీఖు లగాయతు 28వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మీనరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క స్థితి, అలాగే మిథున రాశి యందు రవిగురుల యొక్క సంచారం ఉన్నది. కర్కాటకమందు బుధుడు, సింహమందు కుజకేతువుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహువు సంచరిస్తూ ఉండగా మేషరాశి లగాయతూ కర్కాటకం వరకు ఈ వారంలో చంద్రుడు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు అనుకూలము, లాభస్థాన స్థిత రాహు అనుకూలము, అలాగే జన్మరాశి స్థిత చంద్రుడు అనుకూలము, చతుర్థ స్థాన స్థిత బుధుడు అనుకూలమైనటువంటి గ్రహము, అలాగే తృతీయ స్థాన స్థిత రవి కూడా యోగించేటువంటి స్థితిలో ఈ రాశి వారులకు ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల యొక్క ప్రభావం చాలా సానుకూలంగా మేషరాశి వారి పైన ప్రసరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల లాంటి విషయాలలోనూ, అలాగే ఆర్థిక స్థితిగతుల్లోనూ, కుటుంబపరమైనటువంటి విషయాల్లోనూ, వీటిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుండి ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక పురోగతి, ఆరోగ్యాభివృద్ధిని సూచించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈ వారం ఉండబోతూ ఉన్నది. జన్మరాశి స్థిత శుక్రుడు, లాభస్థాన స్థిత రాహుగ్రహము కూడా ఆర్థిక లాభాన్ని, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితుల్ని, అనగా చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మనకు ₹1 వస్తుంది అనుకుంటే వచ్చేటువంటి చోట ₹5 లాభం రావడము, లేదా ఏదైనా ప్రమోషన్ల రూపేణాను, లేదా ఏదైనా టీఏడిఏల్లోనూ, లేదా ఏదైనా మనకు వచ్చేటువంటి ఎలవెన్సెస్, బోనస్లు ఇటువంటి రూపంలోనూ కూడా ధనాన్ని మనం ఎక్కువగా ఆర్జించేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. అలాగే చతుర్థమందు బుధుడు గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేదా ఏదైనా మన గృహోపకరణాలు లాంటివి, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుగోలు చేయాలి, లేదా బ్యాంకులో మనకు రుణం కావాలి, లేదా బ్యాంకుతో ఈ పని అవ్వాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ కూడా మంచి సావకాశమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాస్యాధిపతి కుజునకు బద్ధశత్రువు అయినటువంటి బుధుడు, అలాగే ప్రత్యేకించి మిత్రుడైనటువంటి రవి, 2 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే కోర్టు కేసులు, లావాదేవీలు మొదలైనటువంటి వాటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. విదేశీయానానికి సంబంధించిన విషయాలు, విదేశీ స్థిరత్వము, ఉద్యోగం లాంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి యోగిస్తుంది. ప్రత్యేకించి మేషరాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అది మధ్యలో ఆగిపోయి అసలు ఎలా ముందుకు సాగుతుంది అనేటువంటి ఆందోళనతో ఉండేటువంటి వారికి మాత్రం కొంత అవకాశాలు వస్తాయి. ఆ పనులన్నీ కూడా సావకాశంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ గ్రహస్థితి గత వారంతో పోల్చుకుంటే చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి, పనులు ప్రారంభించడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతిరోజు కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.